చలికాలంలో పక్షవాతము లేదా నరాలకి లేకపోతే రక్తనాళాలకి సంబంధించిన వ్యాధులు ఎక్కువొస్తాయా? అనేది వన్ ఆఫ్ ద మన వ్యూవర్ అంటే మన వీడియో చూసే ఒక పర్సన్ ప్రశ్నించారు. దానికి నా సమాధానం చలికాలంలో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. దానికి 3 కారణాలు. ఒకటి బీపీ పెరగటం. ఎందుకంటే మనకి ఈ చలి వల్ల రక్తనాళాలు కృషించుకుపోతాయి. అంటే కాన్‌స్ట్రక్షన్ అవుతాయి. అంటే ఇంత ఉండాల్సిన లూమెన్ ఇంత తగ్గిద్ది. తగ్గడం వల్ల బీపీ పెరిగిద్ది. దానికి ఒక క్వెషన్. రెండోది బ్లడ్‌లో వాటర్ సరిపోని తీసుకోం. అంటే చల్లగా ఉంది కదా! ఎక్కువ పాస్ వస్తాయనే ఉద్దేశం మీద గాని, మొబిలిటీ తక్కువ. అంటే బయటికెళ్ళకుండా ఉండటం వల్ల వాటర్ తక్కువ తీసుకోవడం, విస్కాసిటీ పెరిగి అంటే బ్లడ్‌లో ప్లేట్‌లెట్స్ అతుక్కునేది పర్సెంటేజ్ పెరిగి క్లాట్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువవుతాయి. ఇది. మూడోది ఇమ్మొబిలిటీ వల్ల. అంటే చలిగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్‌లు నేను నా మార్నింగ్ వర్క్ బైపాస్ చేశానండి. దానివల్ల నాకు బీపీ పెరిగిందండి. లేతే నేను సరిగ్గా చేయట్లేదండి ఈ మధ్య వాకింగ్ చలి వల్ల లెగలేకపోతున్నాను. దీనివల్ల ఇమ్మొబిలిటీ వల్ల స్ట్రోక్‌లు వచ్చే ఛాన్స్ ఎక్కువవుతుంది. అలానే కొంతమందికి ఈ బ్లడ్ వెల్స్ అంటే ఈ చిన్న చిన్న బ్లడ్ వెల్స్ చేతులకి, కాళ్ళకెళ్ళేయి కన్‌స్ట్రక్షన్ అవుతాయి. అంటే తగ్గిపోతాయి. అంటే ఈ చలికి ఎక్స్‌పోజ్ అయితాయి. వాళ్ళకి రంగులు మారుతాయి వేళ్ళు. బ్లూ రంగులో రావటం, తర్వాత బ్లాక్‌గా రావటం. అయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మన మొహం ఎట్టా చూసుకుంటామో, ఈ షుగర్ ఉన్నోళ్ళు మన కాళ్ళు గూడా అట్లనే రోజు అద్దంలో చూసుకోవటంలో దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. థాంక్ యూ.